స్నేక్స్ ఆహారం లేకపోయినా దాదాపు 6 months వరకు బ్రతకాలి. ఎలా అంటే స్నేక్స్ ఒక్కసారి తీసుకున్న ఆహారాన్ని దాదాపు 6 months వరకు వాడి స్టమక్ లో స్టోర్ చేసుకునే కెపాసిటీ వరకు. స్నేక్స్ తమ బాడీ కండిషన్ ని అబ్జర్వ్ చేసుకుని వాటికి ఎప్పుడు ఎనర్జీ తగ్గుతుందో అప్పుడు తన బాడీకి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో తెలుసుకుని కాలిక్యులేట్ చేసుకుని తన స్టమక్ లో నిల్వ ఉండే ఆహారాన్ని యూజ్ చేసుకుని దాదాపు 6 months వరకు జీవించడం అని రీసెంట్ గా జరిపిన ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసింది. బేసిక్ గా స్నేక్స్ మాంసాహార జంతువు. మాంసంలో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి స్నేక్స్ శరీరంలోకి వెళ్ళినప్పుడు విచ్ఛిన్నం చేసుకుని అంటే డివైడ్ చేసుకుని వాటి స్టమక్ లో కొన్ని పార్ట్లుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ అత్యవసర టైంలో కొంచెం యూజ్ చేసుకుని వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాయి. ఇలా ఫుడ్ లేకపోయిన స్నేక్స్ దాదాపు 6 నెలల వరకు బ్రతకగలం. అంతేకాకుండా స్నేక్స్ ఆహారం లేకుండా అవి పొడవుగా పెరుగుతూనే ఉంటాయి. 66 మిలియన్ల సంవత్సరాల క్రితం మన భూమిపైన డైనోసార్స్ జీవిస్తూ ఉంటాయి. ఈ డైనోసార్స్ వాటి సైజుల్లో డిఫరెన్సెస్ ఉండేవి. అంటే అతిపెద్ద డైనోసార్లుగా పిలువబడే బోయింగ్ అనే డైనోసార్లు హైట్ వచ్చేసి 737 మీటర్లు. ఇది దాదాపు 12 ఏనుగుల బరువుతో సమానంగా ఉండేవి. అలానే అతి చిన్న డైనోసార్లు కూడా ఉండేవి. అవి కోడి లేదా పావురం సైజుల్లో ఉంటాయి. ఆర్కియాలజిస్టుల పరిశోధనలో కనుగొనబడిన అతిపెద్ద డైనోసార్ నేమ్ వచ్చేసి అర్జెంటైనోసారస్. దీన్ని అర్జెంటైనా బల్లి అని కూడా పిలుస్తారు. ఇవి చాలా పెద్ద మెడలు, తోకలు, కాళ్ళు ఉండి తల మాత్రం చాలా చిన్నదిగా ఉంటాయి. ఇది దాదాపు 13 అంతస్తుల బిల్డింగ్ హైట్ ఉండేంత పొడుగ్గా ఉంటాయి. అలానే అతి చిన్న డైనోసార్లు కూడా ఉంటాయి. వీటి నేమ్ వచ్చేసి పార్వికర్సస్ డైనోసార్స్. ఇవి జస్ట్ 45 సెంటీమీటర్స్ హైట్ మాత్రమే ఉంటాయి. 1987 లో అర్జెంటీనా బల్లి ఎముకలను అర్జెంటీనాలోని పటగోనియా అనే ప్రాంతంలో ఫైండ్ అవుట్ చేశారు. రీసెంట్ గా చాలా మంది బెట్టింగ్ అడిక్ట్ అయిపోతుంది. IPL బెట్టింగ్ అని, ఆన్లైన్ బెట్టింగ్ అని, బెట్టింగ్ గేమ్స్ యాప్స్ యూజ్ చేసి చాలా మంది పోగొట్టుకుంటారు. కొంతమంది ఐపీ పెట్టి తప్పించుకుంటే ఇంకొంతమంది ఇంట్లో తెలిసిపోతుంది, పరుగు పోతుందని డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకుని చనిపోతుంది. మనం చూస్తున్నాం. మనం మూవీస్ చూస్తున్నప్పుడు లేదా కామెడీ షోలు చూస్తున్నప్పుడు ఎక్కువగా నవ్వుకుంటాం. అలానే రియల్ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినప్పుడు విపరీతంగా నవ్వుకుంటాం. ఇలా నవ్వడం అనేది ఒక మెడిసిన్ మన హ్యూమన్ బాడీ. నవ్వడం వల్ల టోటల్ బాడీ రిలాక్స్ అవుతుంది. అలానే మన స్ట్రెస్ ని, టెన్షన్ ని తగ్గించి మజిల్స్ ని రిలాక్స్ గా అయ్యేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నవ్వడం వలన మన ఇమ్యూనిటీ పవర్ పెరిగి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించి మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచి మన బాడీకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయకుండా ఫైట్ చేసేలా చేస్తుంది. అలానే ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ బాడీ రిలీజ్ అవుతుంది. ఇవి రిలీజ్ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. దీంతో పాటుగా నవ్వడం వలన బ్లడ్ సెల్స్ వర్కింగ్ కెపాసిటీని పెంచి బ్లడ్ ఫ్లోటింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి. నార్మల్గా జరిగిన రీసెర్చ్ లో ఎక్కువగా నవ్వేవారు నవ్వకుండా కోపంగా ఉండే వారికంటే ఎక్కువ జీవిస్తారు. స్ట్రెస్ అనేది రోజుల్లో ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్స్ బట్టి బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్స్ చేసుకునే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ అండ్ టెన్షన్స్ ఉంటాయి. అంటే మార్కెటింగ్ పీపుల్ కి టార్గెట్లని, ప్రెషర్లని, బిజినెస్ మ్యాన్స్ కి అయితే మనీ ఇన్వెస్ట్మెంట్ టెన్షన్స్. ప్రతి ఒక్కరికి ప్రతి ఫీల్డ్ లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి స్ట్రెస్, టెన్షన్స్ ఫీల్ అవడం కాదు. ఇలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన బాడీలోని బ్యాడ్ అండ్ సాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మన బాడీలో కొన్ని పార్ట్స్ కి లింక్అప్ అయి ఉండడం వల్ల మనకి హార్ట్ డిసీజులు, క్యాన్సర్ లో, లివర్ ఫెయిల్ అవ్వడం. స్ట్రెస్ లో ఉన్నప్పుడు బైక్ గానీ, కార్ గానీ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్ లో సూసైడ్ చేసుకోవడానికి కూడా అనిపిస్తుంది. మన బాడీ తట్టుకొని స్ట్రెస్ కంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఫైనల్ గా మనకు వచ్చేది డెత్. సో మనీ పోయిందని, లేక జాబ్ పోతుందని, లేదా మనం లవ్ చేసిన అమ్మాయి వేరే వాడుతూ ఉంటుందని అలా ఎక్కువగా బాధపడుతుంది. ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో